ఈరోజు చంద్రమోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు. పోయినసారి కూడా చెప్పాడు, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలోనే కలపమని నేను లేఖ రాశాను అన్నాడు. ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వు లేఖ రాసినా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాడు. ఎందుకంటే నిన్ను చూసి కాదు, నీ ముఖాన్ని చూసి కాదు. ప్రజల యొక్క ఆలోచన, ప్రజల అవసరాలు, ప్రజల యొక్క పరిస్థితి, భౌగోళిక విషయాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని తీశాడు. ఈరోజు నీ ముఖం చూసి నీ పరపతి ఎంత ఉందనేటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర రేపు కాదు. అందుకనే నువ్వు పొయ్యి మాట్లాడడానికి నీకు ముఖం రాక నువ్వేమన్నా ప్రతిపక్షంలో ఉండవా, అధికార పక్షంలో ఉండవా? ప్రతిపక్షంలో ఉంటే లేఖలు రాస్తారు, అధికార పక్షంలో ఉంటే నీకేమైనా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే తమ చిలకొట్టడం ఎక్కువైపోయింది కదా. సర్వేపల్లి నియోజకవర్గంలో నీ ముఖం నాకు చూపించొద్దని ఏమన్నా అన్నాడా? అందుకని ప్రజల్లో ముఖం చెల్లుబాటు కాక ఆయన నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేటప్పుడు నువ్వేమన్నా లెటర్ రాసావా? తప్పు సోమిరెడ్డి. నువ్వు పోయి లెటర్లు రాయడం కాలక్షేపం చేయడం కాదు. పోయినసారి కూడా చెప్పాడు, నేను లెటర్ రాశా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో పెట్టమని అని చెప్పన్నాడు. మేము ఎక్కడ నీలాగా డాంబికాలు పలకలే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, ప్రజల సమస్యలు వివరించాం. ఆయన సానుకూలంగా స్పందించాడు, అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంది కాబట్టే, ఈ ప్రాంతాన్ని గురించి తెలుసు కాబట్టే నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గం కొనసాగించాలనేటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడు.